ఈ వీడియోలో అరే డేటా స్ట్రక్చర్ గురించి అయితే నేర్చుకుందాం గాయస్. అరే పైన ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, 1D అరే అండ్ 2D అరే గురించి అయితే ఫుల్గా డిస్కస్ చేద్దాము. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ అనేది అరేస్ అని చెప్పా. సో అరేస్ గురించి ఫుల్గా అయితే నేర్చుకుందాం చూడండి. సో అరే సో ఫస్ట్ అరే అంటే ఏంది, దాని డెఫినేషన్ నేర్చుకోవాలి కదా. సో డెఫినేషన్ చెప్తాను, రాసుకోండి. అరే ఈజ్ ఏ డేటా స్ట్రక్చర్. Array is a data structure and it is used to store the elements which elements all having same data type. ఓకేనా? Array is a data structure. It is used to store the elements which are having same data type అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ నేనేమేమి రెండు పదాలు చెప్పా, సేమ్ డేటా టైప్ ఉండాలి, యూజ్ టు స్టోర్ ది ఎలిమెంట్స్ అని చెప్పా. అవునా? అంటే మనం దీంట్లో ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఆ ఎలిమెంట్స్ అనేవి ఏమై ఉండాలి, సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. ఇదొక అరే అనమాట. సో ఈ అరేలో నేను స్టోర్ చేసిన ఎలిమెంట్స్ అనేవి ఏమై ఉండాలి, సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు 5 అనేది ఏ టైపు, ఇంటీజరు. 3 అనేది ఏ టైపు, ఇంటీజర్. 2 అనేది ఏ టైపు, ఇంటీజర్. 1 అనేది ఏ టైపు, ఇంటీజర్. 0 అనేది ఏ టైపు, ఇంటీజర్. 20.5 అనేది ఏ టైపు, ఫ్లోట్ అనమాట. సో బట్ ఇక్కడ నేనేం చెప్పాను, దీనిలో స్టోర్ చేసే ఎలిమెంట్స్ అన్నీ సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. బట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నేను ఫ్లోట్ ఇచ్చా, అంటే సేమ్ డేటా టైప్ కాదు, మీకు ఒక ఎర్రర్ వస్తుంది. అరేలో స్టోర్ చేసే ఇదొక ఆల్గరిథం, సమ్ సెట్ ఆఫ్ ఆల్గరిథమ్స్ అనమాట. ఈ ఆల్గరిథమ్స్ అన్నిటికీ ఇదొక ఆల్గరిథం. దీన్ని ఇంకా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంప్లిమెంట్ చేయలే. దీనికి సమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అండ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటంటే హిడెన్, దాని ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అనేవి హిడెన్ అయిపోయి ఉంటాయి. సో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అంటే ఏంది, దాని ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అనేవి హిడెన్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ 10 అంటావు, బట్ ఇంట్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ డేటా టైపు. దాని ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్లో అని మీకు తెలీదు, బట్ మీరు వాడుకుంటున్నారు అది. సో ఇప్పుడు ఇక్కడ దానికి ఇదొక ఆల్గరిథం. అరే అనేది ఒక డేటా స్ట్రక్చర్, దానికంటే ఒక ఆల్గరిథం ఉంది. ఆల్గరిథం ఏంది, సమ్ సెట్ ఆఫ్ రూల్స్ కూడా ఉన్నాయి. ఆ సెట్ ఆఫ్ రూల్స్లో ఫస్ట్ ఏంది, సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. ఆ ఎలిమెంట్స్ అన్నిటిని మనము స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టోర్ చేసే ఎలిమెంట్స్ అన్ని సేమ్ డేటా టైపా, కాదు కదా. సో ఇలా స్టోర్ చేసుకోకూడదు అనమాట. ఎలా స్టోర్ చేసుకోవాలి, సేమ్ డేటా టైప్ మాత్రమే. ఈ 20.5ని 20గా పెట్టున్నాను అనుకోండి, ఇప్పుడు సేమ్ డేటా టైప్ కాబట్టి ఇప్పుడు ఇది ఓకే. ఇప్పుడు మీరు సి లాంగ్వేజ్లో అరేస్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారు, ఇంట్ ఏ ఆఫ్ 5 ఈక్వల్ టు దీంట్లో మీరు వాల్యూస్ని స్టోర్ చేసుకుంటారు. ఆ స్టోర్ చేసిన వాల్యూస్ అన్ని ఏమై ఉండాలి, ఇంటీజర్ టైప్ అయి ఉండాలి. ఒకవేళ నేను ఇక్కడ క్యారెక్టర్ రాశాను అనుకోండి, ఏ ఆఫ్ 5 అని, అప్పుడు ఇక్కడ నేను స్టోర్ చేసే ఎలిమెంట్స్ ఏ టైప్ అయి ఉండాలి, క్యారెక్టర్స్ అయి ఉండాలి. ఇక్కడ ఏమై ఉండాలి, ఇంట్ అయి ఉండాలి. ఎందుకంటే మనం మెన్షన్ చేస్తున్నాం క్యారెక్టర్ అరే, ఇంటీజర్ అరే అని. సో అలాగా. బట్ మీరు పైథాన్లో చూసుకున్నట్లయితే అరేని లిస్ట్గా పెట్టారు. ఆ లిస్ట్కి మనం డేటా టైప్ అనేది ఇవ్వమన్నమాట. అక్కడ ఏంది, మొత్తం ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా ఆ లిస్ట్లో స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇంటీజర్ ఇక్కడ మాత్రం స్పెసిఫిక్ డేటా టైప్ ఉండే ఎలిమెంట్స్ని మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాము. దానికే అరే అనేది సేమ్ డేటా టైప్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటుంది అండ్ ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్. హోమోజీనియస్ అంటేనే సేమ్ డేటా టైప్ అని. ఓకేనా? సో దీంట్లో ఏమేమి టైప్స్ ఉన్నాయంటే ఇక్కడ చెప్పడం మర్చిపోయా, ప్రతి ఒక్క అరేకి ఒక 2 పార్ట్స్ అయితే ఉంటాయి. ఏముంటుందంటే 2 ప్రాపర్టీస్ ఉంటాయి. అరే నేమ్ ఉంటుంది. ఈ అరే నేమే మనకి పాయింటర్ అనమాట. ఎందుకంటే దీని ద్వారానే ఆ అరేని మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. అండ్ దానికి ఏముంటుందంటే ఒక ఇండెక్స్ ఉంటుంది గాయస్. ఈ ఇండెక్స్ని మనము ఆఫ్ సిట్ అని కూడా పిలవచ్చు అనమాట. ఈ ఆఫ్ సిట్ అంటేనే ఇండెక్స్. అంటే ఆఫ్ సిట్ అంటే ఏంది, 0 1 2 3 4 అనమాట. మీకు పేజెస్ కూడా ఆఫ్ సెట్స్ ఉంటాయి. బట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆఫ్ సెట్ ఏందని ఇండెక్స్ అని చెప్పా. ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అరేలో 0తో స్టార్ట్ అవుతుంది. ఎండ్ అయ్యేదేమో n-1 అనమాట. అంటే n అనేది సైజు -1. ఇప్పుడు దీని సైజ్ ఎంత, 1 2 3 4 5 6
6 అనేది దీని సైజు. దీని యొక్క అరే యొక్క లాస్ట్ ఇండెక్స్ ఎంత? 6 - 1 5. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. 0 1 2 3 4 5. చూసారా, ఇక్కడ 5తో ఎండ్ అయింది, 0తో స్టార్ట్ అయింది దీని ఇండెక్స్. ఇప్పుడు నేను సపోజ్ దీని పేరు ఏ అని పెట్టుకున్నా, అరే నేమ్ ఏంది ఏ. ఇప్పుడు ఏ ఆఫ్ 0 అన్నాను అనుకోండి, నాకు ఏ ఎలిమెంట్ వస్తుంది? ఈ 5 అనే ఎలిమెంట్ నాకు అవుట్పుట్గా వస్తుంది. అది ఇది ఇక్కడ మనం మెన్షన్ చేసేది ఏంది? ఇండెక్స్ని మెన్షన్ చేస్తున్నాం. ఆ ఇండెక్స్ని ఈ పాయింటర్ కాల్ చేసి దాంట్లో ఉండే వాల్యూని మనకి ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఏ ఆఫ్ 0 అంటే నాకు 5 ఇచ్చింది. ఏ ఆఫ్ 5 అంటే నాకు ఎంత ఇస్తుంది చెప్పండి? 20. ఏ ఆఫ్ 3 ఎంత ఇస్తుంది? 1. ఏ ఆఫ్ 2 ఎంత ఇస్తుంది? 2. ఏ ఆఫ్ 1 ఎంత ఇస్తుంది? 3. ఓకేనా? ఇంత చాలు, ఈ క్లారిటీ ఉంటే చాలు, ఇంకా మీరు అరేస్ నేర్చుకునేసినట్టే. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇంకా తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ దీంట్లో 2 టైప్స్ ఉంటాయి అరేస్లో. ఏంటంటే 1 డైమెన్షనల్ అరే అండ్ 2 డైమెన్షనల్ అరే. 1 డైమెన్షన్ అనమాట, 2 డైమెన్షన్ ఉంటుంది. 2D అరేస్, 1D అరేస్. 1 డైమెన్షన్, 2 డైమెన్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు 1 డైమెన్షన్ అంటే సేమ్ ఇందాక మీరు చూసుకున్న ఎగ్జాంపులే. దీనికి ఇప్పుడు ఒకవేళ ఈ సపోజ్ ఈ అరే అనే దానికి ఏ అని పేరు పెట్టుకుంటే, దాన్ని దేని ద్వారా ఇండెక్స్ ద్వారా కదా యాక్సెస్ చేసుకుంటున్నాను. అంటే ఒకే ఇండెక్స్ అనమాట, ఒకే ప్లేస్లో 0 1 2 3 4. సో ఇది సింగిల్ డైమెన్షన్ ఉంది కాబట్టి 0 అని పెడితే నాకు ఈ 0లోకి వెళ్ళి వాల్యూ ఇచ్చేస్తుంది. బట్ 2 డైమెన్షన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ 2 డైమెన్షన్ అంటే టేబుల్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. మనకి టేబుల్స్కి ఏమేమి ఉంటాయి? రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీరు ఏమేమి 2 డైమెన్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. రో గుర్తుపెట్టుకోవాలి, కాలం గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇక్కడ ఏంది? ఓన్లీ 1 డైమెన్షన్. అదేంది? ఇండెక్స్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఏ ఇండెక్స్లో ఏ వాల్యూ స్టోర్ అయింది అనేది మనం ఇండెక్స్ ద్వారా బయట తీస్తాం. సో ఈ లోపల ఉండే దాన్ని ఏమో అరే ఎలిమెంట్స్ అంటాము, దీన్ని అరే ఇండెక్స్ అంటాం అనమాట. సో అది కూడా రాసుకొని పెట్టుకోండి. దీనికి ఏముంటాయి? టేబుల్ అనుకుంటే రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి 2 డైమెన్షన్కి. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ 2 బాక్సెస్ వస్తాయి అనమాట. ఒకటేమో రోకి, ఇంకోటేమో కాలంకి అనమాట. అంటే ఇప్పుడు మీరు సపోజ్ దీంట్లో 5 3 2 0 1 2 ఉంది. ఇది ఒక నా అరే అనుకోండి, ఈ ఒక టేబుల్ని. ఈ టేబుల్లో నేను 5 ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి? దీనికి ఏముంటుందని చెప్పా? రో ఉంటుందని చెప్పా. ఇది ఫస్ట్ రో కాబట్టి దీన్ని 0 అనుకోండి. ఇది ఫస్ట్ కాలం కాబట్టి 0 అనుకోండి. సెకండ్ కాలంని 1, థర్డ్ కాలంని 2 అనుకోండి. ఫస్ట్ రోని 0, సెకండ్ రోని 1, థర్డ్ రోని 2, ఫోర్త్ రోని 3. ఇప్పుడు సపోజ్ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఎవరున్నారు? 5 అనే ఎలిమెంట్ ఉంది. బట్ మనకి ఫస్ట్ రోకి ఏమని పెట్టాం? 0 అని పెట్టాం. సో ఫస్ట్ రో 0, ఫస్ట్ కాలం 0, దాంట్లో ఎవరున్నారు? 5 అనే ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు ఈ 2 అనే ఎలిమెంట్ ఎక్కడుందో చెప్పండి? 2 అనే ఎలిమెంట్ ఎక్కడుంది? ఈడుండే ఎలిమెంట్కి మీరు ఇక్కడ ఏమేమి పెట్టాలా చెప్పండి? ఈ బ్రాకెట్స్లో ఏ ఆఫ్ 0, నెక్స్ట్ ఏ ఆఫ్ 2. రైట్ వచ్చేసారు, ఫామ్లోకి వచ్చేసారు. అక్కడ స్టోర్ అయిన ఎలిమెంట్ 2. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది ఒక 6 అనే ఎలిమెంట్ ఉంది. దీనికి చెప్పండి ఏ ఆఫ్ 2 1. ఓకే, యు ఆర్ రైట్. సో వచ్చేసారి ఫామ్లోకి. ఇది 2 డైమెన్షన్ దాన్ని కాల్ చేయడము. ఇది సింగిల్ డైమెన్షన్ అనమాట. సింగిల్ డైమెన్షన్లో ఏముంటుంది? ఇండెక్స్ ఉంటుంది. 2 డైమెన్షన్లో ఏమో రోస్, కాలమ్స్ ఉంటాయి. దీని ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఆపరేషన్స్ని. సో ఎలిమెంట్స్ని ఇప్పుడు దీంట్లో ఉండేది ఏంటంటే అరేస్ పైన ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో అరే ఆపరేషన్స్ చూడండి ఒకసారి. అరే పైన కూడా మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ వచ్చి ఇన్సెర్షన్ అనమాట. అంటే మనము ఒక కొత్త ఎలిమెంట్ని అయితే యాడ్ చేయొచ్చు అరేకి. అంటే సెకండ్ ఇంకోటి ఏంటంటే ఇన్సెర్షను, డిలేషను, సెర్చింగ్ అనమాట. సో ఈ 3 ఆపరేషన్స్ని అయితే మనము అరే పైన పర్ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ ఇన్సెర్షన్ అంటే యాడింగ్ ఎలిమెంట్స్ టు అన్ అరే. యాడింగ్ ఎలిమెంట్స్ టు యాన్ అరే. ఏదైతే ఎగ్జిస్టింగ్ అరే ఉంటుందో ఆ అరేకి మనం ఆ ఇన్సెర్షన్లో ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు. డిలీషన్ అంటే ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయడం అనమాట. ఎక్కడ? స్పెసిఫైడ్ ఇండెక్స్ ద్వారా మనం ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయొచ్చు. సెర్చింగ్ అంటే ఏంటంటే ఒక ఇండెక్స్ స్పెసిఫై చేసి ఆ వాల్యూ ఎక్కడుందో మనం కనుక్కోవచ్చు అనమాట. ఓకే సారీ,
ఆ వాల్యూని స్పెసిఫై చేసి అది ఏ ఇండెక్స్లో ఉందో కనుక్కోవచ్చు, అది దేంట్లో సెర్చింగ్ ద్వారా. సో దాన్ని కూడా క్లారిటీగా చెప్తాను చూడండి మీకు ఎగ్జాంపుల్. ఇప్పుడు సపోజ్ నేను ఏ ఆఫ్ 5 అని ఇచ్చా. ఇప్పుడు ఇక్కడ ఏ ఆఫ్ 5లో నాకేముంది 1,2,3 అని ఉంది. ఇప్పుడు సపోజ్ నేను ఇంకా ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడేమో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, సైజ్ ఇంకా 5 ఉంది. సో నేను ఇంకా ఒక 2 ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు అనమాట. అప్పుడు ఎలా యాడ్ చేస్తానంటే ఏ ఆఫ్ 4th పొజిషన్ కదా, 0 1 2 3,4 కదా, సారీ. ఇప్పుడు నేను 3 పొజిషన్లో కొత్త వాల్యూ పెట్టుకోవచ్చు. అది ఏ టైపు, ఇంటీజర్ స్టోర్ చేస్తున్నాను కాబట్టి ఇంటీజర్నే స్టోర్ చేయాలి. ఏ ఆఫ్ 3లో 5ని స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకొక ప్లేస్ ఉంది ఖాళీ, ఏ ఆఫ్ 4 = 6 అని ఇస్తా. ఇప్పుడు కొత్త నాకు ప్రింట్ అరే అన్నప్పుడు ఒకవేళ ఇప్పుడు ఏని ప్రింట్ చేయమంటే నాకు ఏమని ప్రింట్ చేస్తుంది, ఏ అరే. ఇప్పుడు అరేలో ఏమేమి ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6 ఉంటుంది. సారీ 5, 6 ఈ 2 ఎలిమెంట్స్ కూడా అరేలో యాడ్ అయిపోయి ఉంటాయి. చూడండి 5, 6 యాడ్ అయిందా. సో ఇప్పుడు ఇది ఏ అవుతుంది. సో ఏం చేసా, ఇక్కడ నేను కొత్త ఎలిమెంట్స్ని ఇన్సర్షన్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇది ఇన్సర్టింగ్ అంటే ఏంది, యాడింగ్ ఎలిమెంట్స్ టు అండ్ ఎగ్జిస్టింగ్ అరే. ఓకే, ఇంకొకటి ఏమని చెప్పా, డిలీటింగ్ అన్నా. డిలీషన్ ఆర్ డిలీటింగ్ అన్ ఎలిమెంట్ ఇన్ ది అరే. ఎగ్జిస్టింగ్ అరేలో ఒక ఎలిమెంట్ని మనము డిలీట్ చేయొచ్చు అనమాట డిలీషన్ ఆపరేషన్లో. అది ఎలాగంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే యూజర్ని ఒక ఇండెక్స్ అడుగుతాం, ఆ ఏ ఇండెక్స్లో ఉండే వాల్యూ డిలీట్ చేయాలి అని. సో వాళ్ళు స్పెసిఫై చేసిన వాల్యూని నేను దేంట్లో స్టోర్ చేస్తానంటే పొజిషన్లో అన్న స్టోర్ చేస్తా, లేకపోతే ఇండెక్స్ అన్న స్టోర్ చేస్తా. ఏదో ఒక పేరు తీసుకొని ఆ వాల్యూని స్టోర్ చేసుకుంటా, నాకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి, లేకపోతే టెంపు, లేకపోతే మీ పేరు పెట్టుకొని నా పేరు పెట్టుకుంటా రామ్ అని. దాంట్లో వచ్చిన వాల్యూ స్టోర్ చేసుకుంటా. ఈ వాల్యూని ఏం చేస్తా, ఒక లూప్ తీసుకొని ఆ లూప్లో ఈ అరే ఉంటుంది కదా, అరేలో ఈ స్పెసిఫై చేసిన ఇండెక్స్లో ఉండే వాల్యూని ఏం చేస్తాను, ఆ వాల్యూని డిలీట్ చేసి మిగతా వాల్యూస్ ఉంటాయి కదా ఇంకా రిమైనింగ్ అరే, ఆ రిమైనింగ్ అరేని ఏం చేస్తా, ప్రింట్ చేస్తా అనమాట. రిమైనింగ్ అరేని ప్రింట్. సో ఈ 3 పాయింట్స్ రాసుకోండి. డిలీషన్ ఆపరేషన్కి ఆల్గరిథం ఏంటంటే ఫస్ట్ యూజర్ని ఇండెక్స్ అడగాలి. ఇండెక్స్ అడిగిన తర్వాత ఆ ఇండెక్స్ వాల్యూని తీసుకొని వచ్చి ఒక లూప్లో ఆ అరేలో ఆ ఇండెక్స్ వాల్యూని ఇచ్చి ఆ వాల్యూని డిలీట్ చేయాలి. డిలీట్ చేసి థర్డ్ స్టెప్లో ఏం చేస్తాం, రిమైనింగ్ అరేని ప్రింట్ చేస్తాం అనమాట. అంటే ఇది డిలీషన్ అయిపోయిన తర్వాత వచ్చే అరేని ప్రింట్ చేస్తాం. ఈ 3 అయితే చేస్తాం అనమాట. దీని గురించి ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పలేను, నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను గైస్. ఒకవేళ మీకు ప్రోగ్రామింగ్ కావాలనుకుంటే అది చూడండి, లేదు కాన్సెప్ట్ కావాలనుకుంటే మీరు ఎగ్జామ్లో కాన్సెప్ట్ రాసే చాలు, ప్రోగ్రామ్స్ రాయబడలేదు అడిగితే తప్ప. సో మీరు ఒకవేళ మీకు ప్రోగ్రామ్స్ కావాలన్నా నేను మళ్ళీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. మళ్ళీ ఇంకొకటి ఏమి, సెర్చింగ్ అనమాట. సో సెర్చింగ్ అంటే ఏంది, దాని పేర్లోనే మీనింగ్ ఉంది, ఒక ఎలిమెంట్ని సెర్చ్ చేయడం అని. అంటే మీరు స్పెసిఫై చేసిన వాల్యూని ఏ ఇండెక్స్లో ఉంది అనేది మనం ఏం చేస్తామంటే సెర్చ్ చేస్తామన్నమాట. అంటే ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక 5, 4, 3, 2 అని ఎలిమెంట్ స్టోర్ అయినాయి. ఇది ఏ అరే నేమ్ ఏంది ఏ. ఇప్పుడు నేను దీంట్లో సెర్చ్ చేయాలనుకునే వాల్యూ ఏంటంటే 3 అనమాట. ఈ 3 అనేది ఏ ఇండెక్స్లో ఉంది అనేది ఈ సెర్చింగ్ ఆపరేషన్ మనకి చెప్తుంది. అది ఎలాగంటే చూడండి, ఫస్ట్ ఈ వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూని నేను ఒక వాల్యూ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తా, యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని. సో ఇప్పుడు దాన్ని తీసుకొని పోయి దేంట్లో పెడతానంటే ఏ ఆఫ్ వాల్యూ అని పెడతా, ఏ ఆఫ్ వాల్యూ. సో ఇప్పుడు ఈ ఏ ఆఫ్ వాల్యూ అనేది ఈ అరేలో కానీ ఉందనుకోండి, వాల్యూ ఫౌండ్ అని ఇస్తా అవుట్పుట్గా. వాల్యూ ఫౌండ్ డాట్ ఆ ఇండెక్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది పెడతా. ఒకవేళ లేదనుకోండి వాల్యూ నాట్ ఫౌండ్, అంతే కదా. ఒకవేళ ఉంటే ఆ ఇండెక్స్ నెంబర్ ఇస్తా, లేకపోతే వాల్యూ నాట్ ఫౌండ్ అని ప్రింట్ చేస్తా. అంటే మీనింగ్ ఏంది, ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంది, ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి వాల్యూని తీసుకోవాలి, ఆ వాల్యూని ఒక లూప్లో అరేలోకి పంపించాలి. ఆ అరేలో ఎక్కడ ఉందో చెక్ చేసి ఆ ఇండెక్స్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ దేంట్లో ఉంది 1 2 3 2 3, ఇప్పుడు సెకండ్ అనే ఇండెక్స్లో వాల్యూ ఉంది కాబట్టి వాల్యూ ఫౌండ్ అట్ ఇండెక్స్ 2, లేకపోతే సెకండ్ ఇండెక్స్ అని పెడతా. ఒకవేళ లేదనుకోండి, ఒకవేళ ఇక్కడ ఎంటర్ చేసిన వాల్యూ అనేది 6 అనుకోండి, 6 అనేది అరేలో ఉందా, లేదు కదా. సో అప్పుడు ఇది ప్రింట్ అవ్వాలని చేస్తా.
అది దేంట్లో పెడతా, ఇది ఇఫ్లో పెడతా, ఇది ఎల్స్లో పెడతా. మీరు ప్రోగ్రామ్ కూడా ఇట్టే రాయొచ్చు. ఇది ఆల్గరిథము. ప్రోగ్రామ్లో ఎలా రాస్తారు, ఇఫ్ ఏ ఆఫ్ వాల్యూ ఈక్వల్ టు ఏదైతే లూప్ తీసుకుంటాం కాబట్టి ఆ లూప్లో ఉండే ఐలో చూస్తాం అనమాట. ఐకి ఈక్వల్ చేస్తాం. ఒకవేళ ఈక్వల్ అయితే ఇది ప్రింట్ చేస్తుంది, లేకపోతే ఇది ప్రింట్ చేస్తుంది. మీకు ప్రోగ్రామ్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లే. దాన్ని కూడా ఒకసారి వాచ్ చేయండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ ఎన్ని, ఇన్సెర్షన్, డిలీషన్, సెర్చింగ్. ఈ 3 అయితే మీరు జస్ట్ పేర్లు రాసి అవి ఏం చేస్తామని రాస్తే చాలు. మీకు ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు ఎగ్జామ్లో రాయాలనుకున్నట్లయితే ఈ ఎక్స్ప్లెనేషన్ రాయండి. ఇలాగ బొమ్మ వేసి ఇలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఈ ఆల్గరిథం రాయేసి వదిలేస్తే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఇది అరే కాన్సెప్ట్.